తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి చాలా మంది వెళ్దాం అనుకుంటారు. కానీ దేవుడు మమ్మల్ని పిలవలేదు కదా, ఇంకా వెళ్ళలేదు అనుకుంటారు. వెళ్లిన వారు అసలుకి ప్రాసెస్ తెలియక చాలా ఇక్కట్లు పడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరి కోసం టీటీడీ సులభతరమైన మార్గాలను సూచించింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రతిరోజు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు క్యూ లైన్ లో తమ ఆధార్ కార్డును చూపించి ఈ టోకెన్లు తీసుకోవచ్చు. చిన్నపిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంటుంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుభదం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్లైన్ లో రోజుకు 750 టికెట్లు కేటాయిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని బయోమెట్రిక్ ద్వారం నుంచి లోపలికి పంపిస్తారు. ఈ విషయం ముందుగా వైకుంఠం 1 దగ్గరున్న టికెట్ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి. భారత సైన్యంలో పనిచేసే వారికి అంటే ఫీల్డ్ స్టాఫ్ కు 300 రూపాయల టికెట్ నేరుగానే ఇచ్చేస్తారు. టీటీడీకి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుభదం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. రోజుకి 5గురికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి 1600 రూపాయల టికెట్ చెల్లించి టికెట్ తీసుకోవాలి. హోమం అనంతరం అక్కడ అధికారి స్టాంప్ వేసిస్తే ఇద్దరికి 300 రూపాయల టికెట్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకి, ఎన్ఆర్ఐలకి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. భారత్ నుంచి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్పోర్ట్ లో ఆ తేదీని, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ని చూపిస్తే 300 రూపాయల టికెట్ ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా విఐపి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. రోజుకి 100 మందికి మాత్రమే ఈ ప్రవేశం ఉంటుంది. దీనికి ఎన్ఆర్ఐలు కూడా అర్హులు. తిరుమలలో కళ్యాణం చేసుకున్న వధువరులకు, వారి కుటుంబ సభ్యులకు కళ్యాణోత్సవం టికెట్లు కేటాయిస్తారు. అందుకు వివాహ ధృవీకరణ పత్రంతో పాటు అంటే ఇన్విటేషన్ తో పాటు ఫోటోలను కూడా చూపించాలి. తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న కొత్త దంపతులైనా ఈ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. 1500 శ్రీవాణి టికెట్లలో ఆన్లైన్ లో 500, రేణిగుంట విమానాశ్రయంలో 200, తిరుమల జేఈఓ కార్యాలయం వెనుకున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 టికెట్లు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల శాసనసభ, శాసన మండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలతో విఐపి బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. అలాగే ఐఏఎన్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలతో ఈ అవకాశం దొరుకుతుంది. రోజుకు దాదాపు 4000 వరకు ఈ టికెట్లను జారీ చేస్తారు. ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయాల్లో వీటిని రద్దు చేసే అధికారం టీటీడీకి మాత్రం ఉంటుంది. శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు టీటీడీ ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తుంది. అందులో 1,00,000 నుంచి 1,50,00,000 రూపాయల వరకు విరాళాలను అందించిన వారికి డోనార్ పుస్తకాన్ని అందజేస్తారు. కుటుంబంలోని 5గురికి ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక గోవిందనామకోటి రాసిన యువతకు విఐపి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది టీటీడీ. 25 లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్లు దీనికి అర్హులవుతారు.